నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యాధునికమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. హాస్పిటల్ ఆంకాలజీ ఫిజిషియన్ డాక్టర్ హరిత, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవి ప్రసాద్, మానసిక వైద్యులు డాక్టర్ లక్ష్మీ రాజేష్, యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు. అపోలో సంస్థ దేశవ్యాప్తంగా క్యాన్సర్ విన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుని క్యాన్సర్ ను పూర్తిగా జయించి నేడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నామని వ్యాధిగ్రస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. జూన్ నెల క్యాన్సర్ సర్వైవర్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాము. దాంట్లో ఒక భాగంగా ఈరోజు మనం క్యాన్సర్ సర్వైవర్స్ డే అనేది జరుపుకుంటున్నాము. అసలు క్యాన్సర్ సర్వైవర్స్ అంటే ఎవరు అంటే, ఏ వ్యక్తి అయినా క్యాన్సర్తో బాధపడుతూ దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన వాళ్ళు కానీ క్యాన్సర్ సర్వైవర్స్ అంటాము. ఈ దినం జరుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక జబ్బుతో బాధపడము అనేది అందరికీ తెలిసిందే. క్యాన్సర్ అనగానే ఇది ఒక డెత్ సెంటెన్స్ లాగా తీసుకుంటారు అందరూ. సో ఈరోజు మనం ఈ పేషెంట్స్ చూసి, అంటే వాళ్ళు ఈ డిసీజ్తో ఎలా ఫైట్ చేశారు, దానిలో నుంచి ఏ విధంగా బయటకు వచ్చారు అనేది స్టోరీస్ మనం కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి కానీ వినిపించగలిగితే వాళ్ళు దీన్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుని ఈ డిసీజ్ని ఎలా త్వరగా డిటెక్ట్ చేయాలి, ఎలా త్వరగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానిలో జాగ్రత్తలు ఏంటి, తీసుకున్న తర్వాత ఎలాంటి లైఫ్ మనం లీడ్ చేయగలము అనేది ముఖ్యంగా ఈ క్యాన్సర్ సర్వైవర్స్ మీట్స్ ద్వారా మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళడం అనేది ముఖ్య ఉద్దేశము. సో ఈ సర్వైవర్స్లో మెయిన్గా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, డయాగ్నోసిస్ అవ్వగానే పేషెంట్కి వాళ్ళు ఫస్ట్ రెస్పాన్స్ అనేది భయంతో కూడిందే ఉంటుంది. సో వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వడము డాక్టర్స్ ద్వారా, ప్లస్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అందరు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతారు. సో డయాగ్నోసిస్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మనం ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. సో ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్తో, అంటే సర్జికల్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, పెథాలజీ, రేడియాలజీ డాక్టర్స్ అందరు కలిసి కూడా వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాము. సో వన్స్ ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. అదర్ డిసీజెస్ ట్రీట్మెంట్కి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఉన్న డిఫరెన్స్ ఇదే. ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు పేషెంట్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రీట్మెంట్ ఇవ్వడం సులభం కావచ్చు. ఇప్పుడు ఒక కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, సర్జరీ కానీ జరిగినప్పుడు దానిలో నుంచి రికవర్ అవ్వడానికి వాళ్ళకి చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది. డాక్టర్ సపోర్ట్ సరిపోదు, ఫ్యామిలీ సపోర్ట్, న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్ అందరు సపోర్ట్ కావాల్సి ఉంటుంది. సపోర్ట్ గ్రూప్స్ ద్వారా ఈ డౌట్స్ ఏదైతే ఉందో వాళ్ళు డాక్టర్స్, మనకి సైకాలజిస్ట్ వాళ్ళ కౌన్సిలింగ్ కాకుండా వాళ్ళ ఓన్, అంటే ఈ డిసీజ్తో సఫర్ అయిన వాళ్ళే వాళ్ళకి చెప్తే, వాళ్ళకి ఈ క్యాన్సర్ సర్వైవర్స్ అందరినీ కూడా ఒక మీటింగ్కి మనం ఇన్వైట్ చేయటము, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఈ మీటింగ్లో షేర్ చేసుకోవటం. అంటే దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ హాస్పిటల్ ఏం చేశారు, డాక్టర్ ఏం చేశారు అనేది కాదు, వాళ్ళు ఏం సఫర్ అయ్యారు, ఎలా బయటకు వచ్చారు అనేది ముఖ్యంగా ఈ మీటింగ్స్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి. నా పేరు డాక్టర్ ప్రసాద్ రెడ్డి. నేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము ఈ జూన్ మంత్ క్యాన్సర్ సర్వైవర్ మంత్ సెలబ్రేట్ చేసుకున్న దాని గురించి మన దగ్గర 310 పేషెంట్స్ సర్వైవర్స్ వచ్చి వాళ్ళు చాలా వాళ్ళ స్టోరీస్ చెప్పారు. ఒక పేషెంట్ మనం స్టోరీ చూస్తే 2 times క్యాన్సర్ వచ్చింది ఆ పేషెంట్. సెకండ్ టైంలో వచ్చేసి స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చింది. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ తోటి ఆ పేషెంట్కి అంతా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. సో చాలా మంది పేషెంట్స్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అవుతూనే మేడం చెప్పినట్టు ఒక డెత్ సెంటెన్స్ లాగా అనుకుంటారు. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ తోటి ఈవెన్ క్యాన్సర్లో 4th స్టేజ్, అడ్వాన్స్డ్ స్టేజెస్ వచ్చినా కానీ క్యూర్ అయ్యేదానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే నెగ్లెక్ట్ చేయకుండా, పర్టికులర్గా ఏదైనా గడ్డలాగా కానీ, లేదంటే మోషన్లో బ్లడ్ పడినట్టు కానీ ఏదైనా ఇబ్బంది ఉంది అంటే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు అంటే త్వరగా టెస్ట్ అన్ని చేయించుకుని ఇబ్బంది కనుక్కుంటే మనము ధైర్యంగా ఫేస్ చేస్తే మెయిన్ మనకు ఈరోజు వచ్చిన క్యాన్సర్ సర్వైవర్స్ పిలిపించింది సేమ్ దానికోసమే. సో వాళ్ళు జయించిన వాళ్ళు చెప్పారంటే ఎవరైనా క్యాన్సర్ డయాగ్నోజ్ ఉన్న వాళ్ళకు ధైర్యం ఎక్కువగా వస్తుంది. సో అందరూ నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరున్న డాక్టర్స్ని మీట్ అయ్యేసి
ట్రీట్మెంట్ చేయించుకుంటే క్యాన్సర్ తర్వాత కూడా చాలా మంచి లైఫ్. హలో నమస్తే, నా పేరు భగవాన్ దాస్, పేరు రిటైర్డ్ అయిపోయింది. నాకు 2022లో క్యాన్సర్ ఎఫెక్ట్ అని చెప్పి డిసైడ్ చేశారంటే ఫస్ట్ చెన్నై పోయింది. చెన్నై హాస్పిటల్కి పోతే ఎంజిఎం అక్కడ బ్లడ్ టెస్ట్ ఈ స్కానింగ్ అన్నీ తీసి అక్కడ ఒకటే చెప్పారు, 3 నుంచి ఒక 6 నెలలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీరు 6 months కంటే ఎక్కువ లైఫ్ లేదు అన్నట్టుగా డిసైడ్ చేసారు కూడా. ఆ తర్వాత మా షార్ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే నెల్లూరు అపోలో హరిత మేడం గారు అది నాకు తెలుసు, ఆమె రెఫర్ చేస్తారు, పోతారు. సుష్మిత మేడం, తర్వాత వచ్చి సిస్టర్ రైతులు. నా పేరు సాయి లక్ష్మి, నాకు 64 years. 2020లో కోవిడ్ టైంలో నాకు కోలోరెక్టల్ క్యాన్సర్ అని చెప్పారండి. కొలనోస్కోపీలో తెలిసింది. డాక్టర్స్ అన్నీ క్లోజ్ అవ్వడం వల్ల ఆ టైంలో బెంగళూరుకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి ఆ టైంలో. అక్కడ సర్జరీ, ఫస్ట్ కీమో రేడియేషన్ తీసుకున్నాను, తర్వాత సర్జరీ, తర్వాత 8 సైకిల్స్ కీమో తీసుకున్నాను. ఆ టైంలో అది తగ్గిపోయిందండి క్యాన్సర్. తర్వాత నెల్లూరుకి వచ్చి ఈ హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో హరిత మేడం గైడెన్స్తో మొత్తము ఫాలో అప్ అంతా తీసుకుంటూ ఉన్నాను. 3.5 years తర్వాత మళ్ళీ నాకు లంగ్లో చిన్న నాట్యూల్ వచ్చిందని చెప్పారండి. అది 6 నెలల తర్వాత క్యాన్సర్గా మారింది. ఇనిషియల్ స్టేజ్లోనే వెంటనే మెడ్రాస్ అపోలోకి వెళ్ళి సర్జరీ చేసుకొని వచ్చానండి. కీమోస్ ఇక్కడ తీసుకున్నాను. హరిత మేడం, సుష్మిత మేడం వాళ్ళ గైడెన్స్తో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు 2 ఏవో ట్రీట్మెంట్లకు వెళ్ళకుండా డాక్టర్స్ అడ్వైస్తో ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేసి తాత్కాలం చేయకుండా తీసుకుంటే ఏ స్టేజ్లో అయినా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండి ఇంట్లో ఉండి భయపడకుండా డాక్టర్స్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. నా పేరు, నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ రిటైర్డ్ అయ్యాను. నాకు 69 years. నాకు 2004 సెప్టెంబర్లో ఆయాసంగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే హార్ట్ బాగుంది, పేగులు డిఫరెంట్ అని చెప్పేసి కొలనోస్కోప్ తెచ్చుకోమన్నారు. కొలనోస్కోప్లో నాకు క్యాన్సర్ తెలిసింది. దాన్ని ఏంటంటే మన సింహపురి హాస్పిటల్లో వరప్రసాద్ గారు, మా డాక్టర్ గారు, ఆయన చూసి క్యాన్సర్ అని ఆయన ఆపరేట్ చేశారు. మా పిల్లకాయలిద్దరు యూకేలో ఉంటారు. వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ మద్రాస్ అపోలోకి తీసుకెళ్ళారు. అక్కడ బ్లడ్ స్కాన్ అన్ని తీసి మీకు ఆపరేషన్ అయిన తర్వాత క్యాన్సర్ ఏం లేదు, మొత్తం మనకి తీసేసాడు, కానీ 4 కిమోలు పెట్టుకోవాలి అని 1 కిమో అక్కడ పెట్టేసి మిగతా 3 కిమోలకి హరిత మేడంకి రికమెండ్ చేశారు. హరిత మేడం గారు, సుష్మిత మేడం గారు చాలా బాగా మా అబ్బాయి, మేము ఒక పేషెంట్ లాగా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని చూసి, నాకు 6 months అయింది. ఇప్పటికి 6 months అంత అవుతారు. మళ్ళీ టెస్ట్ స్కాన్ తీశారు, తీస్తే ఏం లేదని చెప్పారు. కాబట్టి హరిత మేడం, సుష్మిత మేడం నన్ను మాత్రం ఒక పేషెంట్ లాగా చూడకుండా వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్నారు. అట్లాగే మా మిస్సెస్, మా పిల్లకాయలు, మా స్నేహితులు అందరూ కూడా ఈ రోజు వరకు ఫుల్ 1983లో అపోలో హాస్పిటల్ ద ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ అయింది ఇండియాలో. ప్రతాప్ సి రెడ్డి గారు, మా చైర్మన్ గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1993లో మెడికల్ ఆంకాలజిస్ట్ కూడా మేము డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారిని తీసుకున్నాము. చిన్నగా స్క్రీన్ ఆంకాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.